అధికార టీఆర్ఎస్ పార్టీలో గ్రూపు రాజకీయాలు వర్గపోరు కొనసాగుతూనే ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఆ జిల్లా లీడర్లను పిలిచి పదే పదే హెచ్చరించినా ఫలితం దక్కినట్లు కనిపించడం లేదు. ఇగోలకు పోయి రచ్చకెక్కి మరీ గొడవ చేసి ఏకంగా మంత్రి కేటీఆర్ టూర్కే ఎసరు పెట్టారు అక్కడి నేతలు. శుభమా అంటూ ఓ ఉద్యమకారుడికి పదవి వచ్చి ఆ ప్రమాణ స్వీకారోత్సవానికి మందీ మార్బలాన్ని పిలిచి అన్ని ఏర్పాట్లు చేసుకుంటే ఆఖరికి యువనేత రాలేకపోయారు. ఇంతకీ ఆయన్ని హర్ట్ చేసింది ఎవరు? ఉన్న ఫలంగా టూర్ క్యాన్సిల్ చేయించి ప్రమాణ స్వీకారోత్సవం కూడా వాయిదా పడేలా చేసింది ఎవరు? ఇది కూడా అదేనండి. వరంగల్ జిల్లా కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ దాదాపు 5 జిల్లాల పరిధిలో విస్తరించి ఉన్న కుడాకు తెలంగాణ రాష్ట్రంలో చైర్మన్ కూడా ఉండేవారు కాదు. నామినేటెడ్ పదవుల భర్తీలో భాగంగా ఉద్యమకారుడు తెలంగాణ గ్రాడ్యుయేట్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మర్రి యాదవరెడ్డికి ఆ పదవిని ఏడాది క్రితం అనధికారికంగా ప్రకటించిన సర్కార్ ఇటీవలే దానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. హన్మకొండ అర్బన్ ప్రాంతానికి చెందిన మర్రి యాదవరెడ్డి గతంలో ఎమ్మెల్సీ, మేయర్ వంటి పదవులు ఆశించారు. అయితే అవి దక్కకపోయినా సీఎం పిలిచి కూడా చైర్మన్ గా నియమిస్తున్నారని ప్రకటించి సంబంధిత జీవో కూడా విడుదల చేశారు. ఇంతవరకు బానే ఉన్న ప్రమాణ స్వీకారోత్సవం చేయాలని యాదవరెడ్డి భావించి ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి ఓ తేదీ నిర్ణయించుకుని ముఖ్య అతిథిగా మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావును ఆహ్వానించారు. సంబంధిత మంత్రి కాబట్టి కేటీఆర్ కోసమే ఇన్నాళ్లు వేచి చూశారు. అమెరికా టూర్ తర్వాత యాదవరెడ్డి వరంగల్ లీడర్లతో కలిసి వెళ్లి కేటీఆర్ ను ఆహ్వానించారు. మంత్రి కూడా ఓకే చెప్పడంతో ఆ ప్రమాణ స్వీకారోత్సవాన్ని అంగరంగ వైభవంగా చేయాలని డిసైడ్ అయి నగరమంతా గులాబీమయం చేశారు. 20,000 మంది కార్యకర్తలతో హన్మకొండ కేడీసీ గ్రౌండ్స్ లో సభను ఏర్పాటు చేశారు. ఆహ్వానాలు, మిగిలిన కార్యక్రమాలు, ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. అన్ని పూర్తయ్యాక కాసేపటికే వారికి చేదు వార్త వచ్చిందట. స్వయంగా మంత్రి కేటీఆర్ రావడం లేదని ఆయన సహాయకుడి నుండి ఫోన్ కాల్ చేసి చెప్పారట. దాంతో అరే అన్ని ఏర్పాట్లు చేశాక పర్యటన రద్దేంటని వరంగల్ అంతా నివ్వెరపోవాల్సి వచ్చింది. జ్వరం వల్లే మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన రద్దయిందని ఆయన సంబంధికులు చెబుతున్నారు. ఇంతకీ మంత్రి కేటీఆర్ కేవలం జ్వరం కారణంగానే వరంగల్ పర్యటన రద్దు చేసుకున్నారా? అదే జ్వర తీవ్రతతో హైదరాబాద్ లో జరిగిన 2 కార్యక్రమాలకు హాజరైన మంత్రి వరంగల్ కు ఎందుకు రాలేదు అన్న ప్రశ్న తలెత్తుతోంది. దానిపై ఆరా తీస్తే అసలు విషయం బహిర్గతమైంది. కూడా చైర్మన్ పదవి ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ వస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మీడియా సమావేశంలో చెప్పారు. ఆయనతో పాటు జిల్లాకు చెందిన నేతలు అంటే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ సహా ఇతర నేతలు వస్తారని చెప్పారు. అయితే చివరకు కార్యక్రమంలో పాల్గొనే అతిథుల విషయంలో కీలక ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం దక్కలేదని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్ అలక పాన్పు నెక్కారట. అంతేకాదు ఆ అలకను కడియం స్వయంగా మంత్రి కేటీఆర్ ఎదుటే వ్యక్తం చేశారట. జిల్లా నుంచి తాను ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కావాలని తనను ఇగ్నోర్ చేస్తున్నారని, తన ప్రాధాన్యతను తగ్గిస్తున్నారని హైదరాబాద్ లో కేటీఆర్ పాల్గొన్న ఓ సమావేశంలో కడియం తన అక్కసంతా వెళ్లగక్కారట. తనను, సహచర మంత్రి చందూలాల్ను అగౌరవపరిచే విధంగా ఏర్పాట్లున్నాయని అసహనంతో చెప్పారట. దీంతో ఇబ్బంది పడ్డ కేటీఆర్ చిరాకుతో వరంగల్ లీడర్లెవరికి ఫోన్ చేయకుండా తన పిఏతో వరంగల్ టూర్ క్యాన్సిల్ అని చెప్పించారట. పాపం ఈ కార్యక్రమం కోసం భారీ ఏర్పాట్లు జరిగాయి. వరంగల్ నగరం మొత్తం గులాబీ ఫ్లెక్సీలతో నిండిపోయింది. నేతలు భారీగా ఖర్చు పెట్టి సభను విజయవంతం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రద్దనడంతో నేతలు, కార్యకర్తలు నిరాశ నిస్పృహలకు లోనవ్వాల్సి వచ్చింది. మంత్రి తమ ఆహ్వానాన్ని మన్నించి షెడ్యూల్ ఇచ్చాక
చివరి విషయంలో ఏకంగా పర్యటన రద్దు కావడంతో అదే పట్టుతో ఉన్న ఎమ్మెల్యే వినయ్ వర్గం కేటీఆర్ వచ్చేంత వరకు యాదవరెడ్డి ప్రమాణ స్వీకారం చేసేదే లేదని భీష్మించి కూర్చుంది. ఇప్పుడు అదలా ఉంటే కడియం ఈ జిల్లాకు చెందిన మంత్రి అయినా కేటీఆర్ ముఖ్య అతిథి కదా అని వినయ్ వర్గం భావించి ఆయనకు పెద్దపీట వేసింది. దాంతో పాటు ఎమ్మెల్యే వినయ్ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా మెసులుతారు. ఆయన ఏ కార్యక్రమం తలపెట్టినా కేటీఆర్ నే ముఖ్య అతిథిగా పిలుస్తారు. అదే తరహాలో ఇప్పుడు కూడా మంత్రి కేటీఆర్ ను ఆహ్వానిస్తే ఓర్వలేక అడ్డుకునే కుట్ర చేశారని వినయ్ వర్గం భావిస్తోంది. చిలికి చిలికి గాలివానలా మారి ఈ యుద్ధం చివరకు సీఎం కేసీఆర్ వద్దకు చేరిందట. సీఎం కేసీఆర్ కూడా ఇంత చిన్న విషయాన్ని ఎందుకు రాద్ధాంతం చేసుకున్నారంటూ తనకు ఫిర్యాదు చేసిన వారికి చురకలు వేశారంట. మొత్తం మీద టీడీపీలో ఉన్నప్పటి నుంచి ఉప్పు నిప్పులా వ్యవహరిస్తూ వచ్చిన కడియం శ్రీహరి, వినయ్ భాస్కర్ల మధ్య మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. అందుకే ఫ్లాష్ బ్యాక్ల్లోకి వెళ్లిన విశ్లేషకులు 1994లో మంత్రుల హోదాలో కడియం శ్రీహరి, వినయ్ భాస్కర్ సోదరుడు ప్రణయ్ భాస్కర్ల మధ్య తలెత్తిన విభేదాలను గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు.